వీడియోలో మనం 2025-26 సంబంధించి బాసరా ట్రిపుల్ ఐటీకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాము. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుంచి ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ RGUKT బాసర్ అడ్మిషన్స్ 2025-26 ప్రెస్ నోట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా రిలీజ్ అవుతాయి, అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకే, సో లాస్ట్ టైం కూడా మనం 2024-25కి సంబంధించి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది కూడా వీడియోస్ చేసి మన వీడియో సెక్షన్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అందులో పెట్టడం అయితే జరిగింది. అది వీలైతే మీరు చూడొచ్చు. అండ్ ఈ ఇయర్ కూడా నేను మొత్తం కూడా ఏదైనా అప్లికేషన్ వస్తే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లికేషన్ చేయాలనేది మీకు వీడియో కూడా అందివ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ చూడండి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బాసర్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ వచ్చేసింది. ఇక్కడ ఎప్పుడు వచ్చేసిందండి, 28 May 2025 రోజునైతే నోటిఫికేషన్ అయితే ప్రెస్ నోట్ రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ద నోటిఫికేషన్ ఫర్ ద అడ్మిషన్స్ టు 6 years integrated BTech program for the academic year 2025-26 in Rajiv Gandhi University of Knowledge and Technology RGUKT Basar Institution of Basara campus 1500 intake and Mahbub Nagar campus 180 intake అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో 28 రోజు వచ్చింది. అండ్ సబ్మిషన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో డేట్ నోటిఫికేషన్ 28 May రోజే వచ్చింది. అండ్ ఆన్లైన్ స్టార్ట్ మీకు ఎప్పటి నుంచి అండి, 31st May నుంచి, సాటర్డే నుంచి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి మనకి 21st June 2025 వరకు, మనకి సాటర్డే వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ బై పోస్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, న్యాక్, NCC, స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా స్పీడ్ పోస్ట్ అయితే చేయాలి ఈ June 25, 2025 లోపు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అండ్ ప్రొవిజనలీ సెలెక్షన్ లిస్ట్ మనకి July 4th రోజు, ఫ్రైడే రోజు అప్రాక్సిమేట్గా ఈ రోజు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడండి, July 7th రోజు అప్రాక్సిమేట్గా ఉంటుందని ఇక్కడ మనకి కనబడుతుంది. రైట్, అండ్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ మస్ట్ చెక్ ద డీటెయిల్స్ ఫర్ అప్డేటింగ్, మనకి వెబ్సైట్ని అప్డేట్ కోసం చెక్ చేయమని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఫర్ అప్లయింగ్ అడ్మిషన్స్ ఇంటూ RGUKT. ఇక్కడ స్టెప్స్ చూడండి, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. అండ్ తర్వాత అప్లికేషన్ పేమెంట్ చేయాలి, అండ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇందాక మనం చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ చెప్పిన డేట్ లోపు ప్రింట్అవుట్ తీసుకొని స్పీడ్ కొరియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు అండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ OC అండ్ BC తెలంగాణ స్టేట్ వాళ్ళకి 500 రూపీస్ ఉంది. అండ్ తెలంగాణ స్టేట్ SC ST వాళ్ళకి 450 రూపీస్ అయితే మనకు అమౌంట్ అయితే కనబడుతుంది. ఫర్ ద క్యాండిడేట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అండ్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ వచ్చేసి వాళ్ళకి 1500 రూపాయలు ఉంది. ఓకేనండి, ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ వాళ్ళకి కూడా 1500 ఉంది. అండ్ NRI అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి $100 రూపీస్గా మనకి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్లో కనబడుతుంది. ఇక్కడ చూడండి, అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఒక 25 రూపీస్ అయితే ఎక్స్ట్రా మనకి TS ఆన్లైన్ సెంటర్ వాళ్ళకైతే కట్టాల్సి ఉంటుందంట ఇక్కడ చెప్తున్నారు. అండ్ మనకి 2 సర్వీసెస్ విల్ ఇష్యూ రిసీవ్డ్. ఓకే, మనకు కేవలం ఇంపార్టెంట్ అవి మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ NCC వాళ్ళు, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా 25th June లోపు వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్స్ కొరియర్ చేయాలని చెప్తున్నారు ఈ అడ్రస్కి. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్షన్ మెథడ్ మనం ఎట్లా ఉంటుందని చూస్తే కనుక, ఇక్కడ అడ్మిషన్ విల్ బి బేస్డ్ ఆన్ మెరిట్ అండి. ఓకే, SSCలో టోటల్ మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. అండ్ సబ్జెక్ట్ వైజ్ కూడా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది.
మొత్తానికైతే ఇది మెరిట్ ప్రకారమే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలకి ప్రతి సబ్జెక్ట్కి 4 మార్క్స్ అడిషనల్గా ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రూల్ ప్రకారం మనకి ఇక్కడ కనబడుతుంది నీట్గా. దీని అవసరమైతే మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే కనుక కూడా మీకు అర్థం కాకపోతే, ఒకవేళ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే అట్లా కూడా మీరు చదువుకోవచ్చు. ఒకవేళ అందరికీ సేమ్ స్కోర్ వస్తే మరి ఎట్లా క్యాల్కులేషన్ చేస్తారు అంటే కనుక ఇక్కడ కింద కనబడుతున్నటువంటి 1 2 3 4 5 6 7 7 పద్ధతుల ప్రకారం అయితే వీళ్ళని ఏది సేమ్ స్కోర్ వస్తే అంటే సెలెక్షన్ చేస్తారు. ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు సేమ్ స్కోర్ వస్తే అంటే కనుక ఫస్ట్ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో సబ్జెక్ట్ వైజ్ చూస్తారు, తర్వాత జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ ఓల్డర్ క్యాండిడేట్ యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకే, తర్వాత ర్యాండమ్ నెంబర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద హాల్ టికెట్ నెంబర్, ర్యాండమ్ నెంబర్ హాల్ టికెట్ ప్రకారం కూడా ఒకవేళ అందరికీ సేమ్ స్కోర్ వస్తాయి, కొంతమందికి సేమ్ స్కోర్ వస్తాయి కదా, వాళ్ళను ఈ విధంగా కూడా ఫిల్టర్ చేసి వాళ్ళకి సెలక్షన్ లిస్ట్లో చేర్చే అవకాశం ఉంది. సో ఇది మొత్తానికైతే మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర నిర్మల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈ విధంగా ఉంది. సో మనము ఎవరైనా అప్లికేషన్స్ వస్తే క్యాండిడేట్ని రిక్వెస్ట్ చేసి మనకి అప్లికేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్తోని మీకు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, డౌట్స్ ఏమైనా వస్తుందా కామెంట్లో అడగండి. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనది ఐశ్వర్య ఆన్లైన్ అండి. మంకమ్మతోటలో, కరీంనగర్ డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో ఉంటుంది, శివాని డిగ్రీ కాలేజ్ పక్కన ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్.